హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. సో ఈ క్లాస్లో మనం కరెంట్ జియోగ్రఫీలో భాగంగా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే 17th జూలై అంటే ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైల్ ప్రారంభమైంది, పట్టాలకు ఎక్కింది. కాబట్టి దానికి సంబంధించిన మోస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే జియోగ్రఫీలో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇంపార్టెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా కూడా ఇంపార్టెంట్, అది ఎనర్జీ రిసోర్సెస్లో. సో ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్లో మెయిన్గా ఇప్పుడు టీజీపీఎస్సీ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్లు కానీ, తర్వాత రిలీజ్ కాకపోతున్న నోటిఫికేషన్లు అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు అండ్ ఇతర పోటీ పరీక్షలు కావచ్చు. ఎస్పెషల్లీ డిప్యూటీ ఈఓ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్లో భాగంగా. సరే ఏంటి మరి హైడ్రోజన్తో నడిచే రైలు అనేది ఏ విధంగా నడుస్తుంది? ఎందుకంటే మన భారతదేశంలో ఫస్ట్ ఓకేనా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవిరితో నడిచే ట్రైన్ 1853లో స్టార్ట్ అయింది. తర్వాత అవి ఏమైనాయి, విద్యుదీకరించబడి ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేది రావడం జరిగింది. ప్రజెంట్ భారతదేశంలో 99% రైల్వే ట్రాక్ అనేది లేదా రైల్వే మార్గాలు అనేది విద్యుదీకరించడం జరిగింది. మరి ఈ తరుణంలో మనం 2030 నాటికి రైల్వే రవాణాలో భాగంగా లేదా రైల్వే వ్యవస్థలో భాగంగా నెట్ జీరో అంటే లేదా కార్బన్ ఎమిషన్స్ని జీరో స్థాయి తీసుకురావాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్లాన్. అదేవిధంగా 2070 నాటికి 2070 నాటికి ఈ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది తీసుకురావాలనే ప్లాన్. అంటే కార్బన్ ఎమిషన్స్ పూర్తిగా రెడ్యూస్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. దాంట్లో భాగంగానే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా హైడ్రోజన్తో నడిచే ట్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాని యొక్క సెలియంట్ ఫీచర్స్ ఏంటివి అని గమనించినట్టయితే మనకి ఇక్కడ కీ ఫీచర్స్ ఆఫ్ ద హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 10 కార్స్ అంటే 10 కోచ్లతో తయారు చేయడం జరిగింది. 10 కోచ్లలో 2 కోచెస్ అనేది హైడ్రోజన్ సంబంధించిన ఆ ఫ్యూయల్ సెల్స్తో, మిగతా 8 కోచ్లు ఏమో ప్యాసింజర్తో కూడుకున్నవి. ఈ విధంగా 10 కోచెస్. దెన్ సెకండ్ తీసుకున్నట్టయితే మొత్తం మీద దీని ద్వారా ఏంటంటే 1200 కిలోవాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దాని కెపాసిటీ, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ యొక్క కెపాసిటీ అనేది 1200 కెపాసిటీస్ లేదా దీన్ని సాధారణంగా ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఏంటంటే 75 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్, 75 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. దీన్ని కొంచెం ఏంటంటే 110 వరకు కూడా ఎక్స్టెన్షన్ కావచ్చు. ఇక్కడ 75 కిలోమీటర్స్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ 75 కిలోమీటర్స్. దీన్ని 110, 120 వరకు కూడా ఎక్స్పాండ్ అయ్యే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది లేదా వెళ్ళొచ్చు. అదేవిధంగా భారతదేశంలో స్పీడ్గా వెళ్ళే ట్రైన్ అండ్ వందే భారత్ ట్రైన్ యొక్క స్పీడ్ యొక్క కూడా మీరు గమనించండి లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కెపాసిటీ, ప్యాసింజర్స్ ఎంత? 2600 మంది ప్యాసింజర్స్, అంటే సీటింగ్ కావచ్చు లేదా స్టాండింగ్ కావచ్చు. మొత్తం మీద ఓవరాల్గా 2600 ప్యాసింజర్స్ కెపాసిటీ అనేది ఈ ట్రైన్లో ఫెసిలిటీ ఉంది. దెన్ తీసుకున్నట్టయితే మరి ఏ విధంగా డెవలప్ చేయబడింది, ఎక్కడ నడుపుతుంది? హర్యానా స్టేట్ మెయిన్గా ఏంటంటే హర్యానాలో ఇక్కడ జింద్ నుండి సోనిపేట్ సెక్షన్ల మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. జింద్ అండ్ సోనిపేట్ హర్యానా స్టేట్ ఇక్కడ, ఓకేనా. ఆ విధంగా ఈ హర్యానా స్టేట్కి సంబంధించి ఏ రైల్వేలోకి రాబోతుంది? ఉత్తర రైల్వే, నార్త్ రైల్వే అది కంప్లీట్గా. ఇక్కడ హైడ్రోజన్ ప్రాజెక్టు డెవలప్డ్ బై ద ఇక్కడ తీసుకున్నప్పుడు మరి ఎవరు దీన్ని ఈ హైడ్రోజన్ ట్రైన్ లేదా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన కంపెనీ ఏంటి అంటే చూడండి, రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ లేదా RDSO అని అంటారు. వాటితో పాటు ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఈ RDSO అనేది జస్ట్ డిజైన్ చేయడం జరిగింది, హైడ్రోజన్ ట్రైన్ డిజైన్ చేయడం జరిగింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళేమో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ మేధా కంపెనీ ఏంటంటే ఫ్యూయల్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ కెనడాకు సంబంధించిన మరొక సంస్థ ఏంటంటే హైడ్రోజన్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయడం, హైడ్రోజన్తో ఎలా నడవడం అనేది దాన్ని ఆ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఇలా RDSO ఒకటి తీసుకోండి, డిజైన్ చేయడం ఇక్కడ. తర్వాత ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. మేధా కంపెనీ అనేది ఏంటంటే ఫ్యూయల్ టెక్నాలజీని డెవలప్ చేసింది. అండ్ కెనడా కంపెనీ ఏంటి అంటే హైడ్రోజన్ ఏ విధంగా ఇక్కడ ఎంరిచ్ చేయడం లేదా ఆ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సమక్షంలో ఏ విధంగా నడుస్తుంది అనేది ఆ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఈ సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, డిజైన్. ఎందుకంటే ఇండియన్ రైల్వే సిస్టంలో ఈ ఫ్యాక్టరీస్ లేదా
రైల్వే పరిశ్రమలు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రవాణా వ్యవస్థలో భాగంగా. కాబట్టి ఇక్కడ ఈ హైడ్రోజన్తో నడిచే ట్రైన్ కూడా డిజైన్ చేసిన సంస్థల పేర్లు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద ఏంటిది ఇక కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లేదా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగానే నిర్మించడం జరిగింది కంప్లీట్గా 100%. ఓకే, సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఎక్కడ నడుస్తుంది ఇక్కడ స్టోరీ అంటే దీనికి సంబంధించిన ఇండస్ట్రీ అంటే ఈ హైడ్రోజన్ ఇండస్ట్రీ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే జింద్ హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. అతిపెద్ద హైడ్రోజన్ తయారీ పరిశ్రమ దాదాపు 3000 కిలోగ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. సో అలాంటిది ఇక్కడ జింద్ హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. అదే జింద్ అండ్ సోనిపేట్ మధ్య హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 75 కిలోమీటర్స్ స్పీడ్. ఈ రైల్వే జోన్ ఏ పరిధిలో ఉంటుంది ఈ అనేది ఈ సెక్షన్ అంటే జింద్ అండ్ సోనిపేట్ అనేది నార్థన్ రైల్వేలో భాగంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఎలా నడుస్తుంది ఇక్కడ ఈ హైడ్రోజన్ అండ్ టెక్నాలజీ మనం తీసుకున్నట్టయితే వాస్తవంగా ఇక్కడ ఉపయోగించేది ఏంటంటే ఫ్రెష్ వాటర్. మామూలుగా ఆ వాటర్ మీన్స్ H2O. ఈ వాటర్ని సోలార్ ఎనర్జీ తోటి ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ చేయగా హైడ్రోజన్ అనేది మాలిక్యూల్స్ H2 మాలిక్యూల్స్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంటాయి. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్తో కూడిన ఈ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రోటాన్ అంటే జనరల్గా ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్లో హైడ్రోజన్ స్టోరేజ్ చేయడం వల్ల గాలిలో ఉన్న కొంత ఆక్సిజన్ కూడా రిసీవ్ చేసుకొని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్లో సో ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నా. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్లో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి కంప్లీట్గా పైన సో ఇక్కడ ఉండే కరెంటును ప్రొడ్యూస్ చేస్తూ కంప్లీట్గా కనెక్ట్ తోటి లైక్ మనకి ఏ విధంగా అంటే జనరల్గా మొబైల్ ఫోన్ అండ్ ఛార్జర్ మనకు ఛార్జర్ పెట్టి ఏ విధంగా మనం అయితే యూజ్ చేస్తుంటామో లైక్ అలానే కంప్లీట్గా ఎలక్ట్రిక్ వైర్స్తో కాంబినేషన్తో ఉంటూ నడుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ లేకుండానే ఎలక్ట్రిసిటీ లేకుండానే కంప్లీట్గా ఒక ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయిపోయి గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరుపుతూ ఈ నడుస్తూ ఉంటుంది. అలా నడిచే క్రమం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దెన్ ఇక్కడ హైడ్రోజన్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యే క్రమంలో ప్రొడ్యూస్ అయ్యే క్రమంలో ఇక ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే జనరల్గా హీట్ వేడి ఉత్పత్తి అవుతుంది, వాటర్ వేపర్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ గమనించండి హీట్ వాటర్ వేపర్ ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ కాబట్టి హీట్ అండ్ వాటర్ వేపర్ సాయంతో ఇక్కడ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్రమంలో ఇక్కడ మనము ఇది దేనిలో స్టోర్ అవుతుంది ఒక బ్యాటరీ. ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ఒక బ్యాటరీలో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ బ్యాటరీని సాధారణ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది సో ఇక్కడ జనరల్గా దీని ద్వారా స్టోర్ అయ్యి హైడ్రోజన్ అంటే ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వడానికి కారణమవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా ఈ హైడ్రోజన్ జనరేట్ అయ్యే శక్తి దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి ఇక్కడ చూడండి బ్రీఫ్గా. ఇండియాస్ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించిన 10 కీ పాయింట్స్ ఇక్కడ గమనించండి. 10 కీ పాయింట్స్ నుండి మనకి ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 కోచ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ ట్రైన్. దానిలో 2 కోచెస్ కంప్లీట్గా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ సంబంధించి 8 కోచెస్ ప్యాసింజర్కి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ప్రపోర్షన్ ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది 1200 కిలోవాట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దెన్ స్పీడ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ స్పీడ్ ఫర్ అవర్. నెక్స్ట్ కెపాసిటీ 2600 ప్యాసింజర్స్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఇండిజినస్ టెక్నాలజీ ఇక్కడ జనరల్గా తీసుకున్నట్టయితే ఆ విధంగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే జింద్ అండ్ సోనిపేట్ సెక్షన్ మధ్య నార్థన్ రైల్వే స్టేషన్స్ దాదాపు ఇక్కడ జింద్ జంక్షన్తో పాటు గోహానా జంక్షన్ అంటే దాదాపు ఒక 12 స్టేషన్స్ ఈ ట్రైన్ ఆగుతుందండి. అండ్ 12 స్టేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా. అండ్ క్లీన్ ఎనర్జీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీ విత్ వాటర్ వేపర్ ఇస్ ద ఓన్లీ ఎమిషన్. ఇక్కడ ఎమిషన్ విడుదలయ్యేది ఏంటి వాటర్ వేపర్ అండ్ హీట్. అర్థమైందా. ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఫ్యూయల్ సెల్స్ మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ ఏమో CO2 లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అక్కడ ఎమిషన్ అవుతుంటాయి రిలీజ్ అవుతుంటాయి కానీ ఇక్కడ వాటర్ వేపర్ రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు కంప్లీట్గా సుస్థిర అభివృద్ధిలో భాగంగా మన ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో ఆ స్కీమ్లో భాగంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంకొక విషయం మరి గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ దేశాలు స్టార్ట్ చేశాయంటే మాకు గమనించండి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఫస్ట్ జర్మనీ 2018లో జర్మనీ ఫస్ట్ స్టార్ట్ చేసింది. జర్మనీ తర్వాత నెక్స్ట్ జపాన్, చైనా, మిగతా దేశాలు అనేటివి ట్రయలింగ్ స్టేజ్లోనే ఉన్నాయి.
అదేవిధంగా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో టొయోటా కంపెనీకి సంబంధించిన కార్ల కంపెనీ మిరాయ్ అనే కారును కూడా తయారు చేసింది హైడ్రోజన్ టెక్నాలజీ తోటి. మిరాయ్ పేరు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మిరాయ్ అనే కారును తయారు చేసిన కంపెనీ టొయోటా కార్ల కంపెనీ, హైడ్రోజన్తో నడిచేది. ఆ విధంగా తీసుకున్నప్పుడు సరే, జర్మనీ ఫస్ట్ ఇక్కడ వరల్డ్లో 2018లో. మనం ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ రైల్వేను డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ డెవలప్ చేయడానికి గల కారణం ఏంటిదంటే, ప్రధానంగా భారతదేశంలో ఈ వారసత్వ కట్టడాలున్న ప్రాంతాలు కానీ, సో ఇక్కడ ఇలి ఏరియాస్లో కానీ, అంటే ఇక్కడ జీవ వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో, సో ఇలాంటి ప్రాంతాల్లో కార్బన్ ఎమిషన్స్ లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేదా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరగకుండా ఉండడానికి ఈ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇండియాలో. ఓకేనా? ఎక్కడ వారసత్వ కట్టడాలు అంటే హిస్టారికల్ మొనమెంట్స్ ఏవైతే ఉంటాయో, హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, దెన్ ఇక్కడ బయోడైవర్సిటీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఏరియాస్లో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని ఎక్కువగా స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మాకు గమనించండి. దెన్ నెక్స్ట్ మరి ఇండియాలో ఈ అంటే జనరల్గా విద్యుదీకరించబడిన రైల్వే వ్యవస్థ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ క్రమంలో మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఓన్లీ ఈ ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ లేదా హైడ్రోజన్తో నడిచే ట్రైన్ స్టార్ట్ అయ్యిందో దీని బిహైండ్గా ఇలాంటి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఇండియాలో ఎక్కడ బాంబే అండ్ కర్లే మధ్యలో స్టార్ట్ అయింది. ఎప్పుడు 1925లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ స్టార్ట్ అయిన సంవత్సరం 1925 బాంబే. ఓకే, నెక్స్ట్ తర్వాత వెస్టర్న్ రైల్వే ఆల్సో స్టార్టెడ్ 1928లో కొలాబ్ అండ్ బొరివిలి దగ్గర 1928లో వెస్టర్న్ రైల్వే స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇది ఏంటంటే జస్ట్ 16 కిలోమీటర్స్ వరకు మాత్రమే నడిచింది ఎలక్ట్రిక్ ట్రైన్. కానీ ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఏంటంటే దక్కన్ క్వీన్, దాని పేరు. మొట్టమొదటి ఎక్కువ దూరం నడిచిన ట్రైన్ పేరు ఏంటంటే దక్కన్ క్వీన్. సో 1930లో స్టార్ట్ చేశారండి బాంబే అండ్ పూణే మధ్య. భారతదేశంలో మొదటి ట్రైన్ బాంబే అండ్ తానే మధ్య. ఓకే, మొదటి ఎలక్ట్రిక్ లాంగెస్ట్ డిస్టెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ ట్రైన్ ఏంటంటే బాంబే అండ్ పూణే మధ్య. అదేవిధంగా మద్రాస్ బీచ్ అండ్ తంబరం మధ్య కూడా సౌతర్న్ రైల్వే స్టార్ట్ చేసింది 1931లో. సౌతర్న్ రైల్వే చూడండి ఇక్కడ ఏ రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది. సౌతర్న్ రైల్వే భారతదేశంలో 1931లో. సో ఇక్కడ మద్రాస్ బీచ్ నుండి తంబరం వద్దకు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనేదర్ ఈస్టర్న్ రైల్వే తీసుకున్నప్పుడు ఈస్టర్న్ రైల్వే మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1958లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మిగతావి ఇక్కడ సౌతర్న్ అంటే మనకి మద్రాస్లో కానీ అంటే ఈ రైల్వే జోన్స్ అనేవి పోస్ట్ ఇండిపెండెన్స్లో భాగంగా వచ్చినాయి కానీ ఓకేనా. బట్ ఇక్కడ తీసుకున్నప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు ఏరియాస్ ఇంపార్టెంట్. సో 1931లో మద్రాస్ బీచ్ అండ్ తాంబరం మధ్య. నెక్స్ట్ 1928లో డక్కన్ క్వీన్ బాంబే అండ్ పూణే మధ్య. 1925లో ఇక్కడ బాంబే అండ్ ఢిల్లీ మధ్య స్టార్ట్ అయింది. ఇది ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ అంటే రైల్వే యొక్క క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సిస్టంలో భాగంగా. దాన్ని ఇక్కడ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఇంజన్ల తయారీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది వాస్తవానికి. సో ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్లోనే అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే రైల్వే ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ అయినాయి. కాబట్టి మరి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అనేది సాధారణంగా స్టార్ట్ అయింది ఎప్పుడంటే చిత్తరంజన్ లోకోమోటివ్స్ 1960లో చిత్తరంజన్ లోకోమోటివ్స్లో ఈ ఎలక్ట్రిక్ ఇంజన్ల తయారీని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1962లో పెరంబూర్లో స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత 1962లో పెరంబూర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది బిహైండ్ రీజన్స్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నేపథ్యం. అదేవిధంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఏంటంటే మొత్తం రైల్వే ఈ ట్రాక్ పొడవు ఎంత ఉంది అంటే 1,35,207 కిలోమీటర్స్ ఉంటే రన్నింగ్ ట్రాక్ లెంత్ ఎంత ఉంది 109 ఓకేనా. సో 109.748 కిలోమీటర్స్ అండి జనరల్ తీసుకున్నట్టయితే 1,35,000 1,09,000 అండి 1,09,748 కిలోమీటర్ల రన్నింగ్ లెంత్ ఉన్నది. మొత్తం రైల్వే మార్గాల పొడవు తీసుకున్నప్పుడు 69,181 రైల్వే మార్గాలు. రైల్వే ట్రాక్స్ ఇక్కడ కొంచెం చూడండి రైల్వే మార్గాలు. ఈ రైల్వే మార్గాల పొడవు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది టోటల్ ట్రాక్. ఇది కొన్ని ప్రాంతాలు కొన్ని సందర్భాల్లో ట్రైన్ ఫెసిలిటీ ఉండకపోతే బట్ ట్రాక్ ఉంటుంది.
సో కానీ టోటల్ రూట్ లెంత్ తీసుకున్నప్పుడు 69,181. ఈ 69,181 కిలోమీటర్లో 66,820 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ రైల్వే అనేది ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుదీకరించబడింది. విద్యుదీకరించిన అప్రాక్సిమేట్లీ 99.91% బ్రాడ్గేజ్ రైల్వే నెట్వర్క్ హ్యాడ్ బిన్ ఎలక్ట్రిఫైడ్ అని అంటున్నారు. 99% బ్రాడ్గేజ్ రైల్వే మార్గాలు విద్యుదీకరించబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ సో ఏదైతే స్టీమ్ ఇంజన్ లేదా బొగ్గు ఆధారిత ఇంజన్లు ఏవైతే ఉన్నో దానివల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువయ్యాయి. తర్వాత ఏంటి అంటే సాధారణంగా సరే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ప్రొడ్యూస్ అయినా థర్మల్ ఎలక్ట్రిసిటీ ఐడల్ పవర్ ఉండొచ్చు. సో వాటి నుంచి వచ్చిన ఎనర్జీని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి దాని ఫలితంగా కూడా కొంతవరకు కార్బన్ ఎమిషన్స్ అని ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటిదంటే ఈ కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడానికి సో ఇప్పుడు ఏంటిది అంటే సో ఈ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్డ్ ట్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ఇండియా చేపట్టిన ఒక అద్భుతమైన ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఇది. సరే దీనివల్ల ఎక్స్పాన్సివ్ అంటే చాలా లాట్ ఆఫ్ ఎక్స్పాన్సివ్ ఉండొచ్చు, కొంతవరకు ఛాలెంజెస్ ఉంటాయి. బెనిఫిట్స్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్సే అంటే పర్యావరణ సంరక్షణ చేపట్టడానికి ఒక మంచి ప్రాజెక్టే, కానీ దీని వెనకాల ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఏంటి అంటే సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే టెక్నాలజీ అనేది ఉంటుంది. సరే ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్టేక్ చేస్తూ ఫ్యూచర్లో మన ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లేదా హైడ్రోజన్ రైల్వే వైపు ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశం అనేది మనకి కరెంట్ జియోగ్రఫీ అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కంప్లీట్గా వీడియో నుండి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్లో కానీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా తీసుకున్నప్పుడు. నేను సెంట్రల్ లెవెల్లో ఉన్నప్పుడు జనరల్ స్టడీస్ అనం కదా జనరల్ అవేర్నెస్ అంటాం. స్టేట్ లెవెల్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ తీసుకున్నప్పుడు సో మనకు జనరల్ స్టడీస్ అనేది మెయిన్ టాపిక్ కాబట్టి దీనిలో అడగడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.